హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మేమైతే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి అయితే బయలుదేరుతున్నాము. ఇప్పుడే మంచిగా రెడీ అయినాం గైస్. చలో, ఇంకా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చే వాళ్ళు అయితే ఇంకా వస్తున్నారు. వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. రాగానే సీదా అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం. ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ దీపం ముట్టించి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. నువ్వు ముట్టిరా, ఇంకా ముట్టియలేవా? సో ఫస్ట్ అయితే మనం అది ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మళ్ళీ అంటే టైం వచ్చేసి 2 అవుతుంది. వేరే ప్రదక్షిణ స్టార్ట్ చేసినాం. రోడ్ అయితే చూడండి ఎట్లా ఉందో, మొత్తం అన్ని రావుతులు ఉంది. వెనుకకు చూడకుండా ముందుకైనా రావాలి. వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నడిచినాక అయితే గిరి ప్రదక్షిణ మ్యాప్ అయితే కనిపించింది. సో దీన్ని కూడా మనం క్యాప్చర్ చేసుకొని స్టార్ట్ అయిపోయింది. అగ్నిలింగము రోడ్డు మీకల్ వస్తుంటే రైట్ సైడ్ గల్లీలో ఉంటుంది. అంటే మ్యాక్సిమం తెలిసిన వాళ్ళే వస్తారు. మాకైతే ఒకరు గల్లీలో చెప్పారు అనమాట, అగ్నిలింగం ఇక్కడనే అని చెప్పి. అందుకే మేము కూడా వచ్చినాము. ఈ టైంకి గుళ్ళన్నీ క్లోజ్ ఉంటాయి. సో మేమైతే బయట నుంచి వెళ్ళి మొక్కుకొని అయితే వెళ్తున్నాం అన్నమాట. సో అగ్నిలింగం దర్శనం చేసుకొని మళ్ళా మా ప్రయాణం అయితే మొదలుపెట్టినాం. పాదాలు కనబడ్డాయి ఇక్కడ. కాలగురు స్వామి టెంపుల్లో మాత్రం మాకైతే రుద్రాక్ష అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇది తీసుకుని అయితే మేము స్టార్ట్ అవుతున్నాం. మేమైతే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే జస్ట్ 9 కిలోమీటర్సే నడుస్తున్నాము. అంటే గిరి ప్రదక్షిణ 9 కిలోమీటర్స్ నడుస్తున్నాము. అండ్ మేము పొద్దున్న నుండి నడిచింది ఎంత అంటే, జస్ట్ సెకండ్, పొద్దున్న నుండి 12.72 కిలోమీటర్స్ అయితే నడిచినాము. ఇంకా 5 కిలోమీటర్స్ పోవాలి. అండ్ టైం వచ్చేసి 4:51 అవుతుంది. నిజంగా కాళ్ళు ఘోరంగా నొప్పిలేస్తుంది. మా వాళ్ళు అయితే అక్కడక్కడ వాళ్ళు బ్రేక్ తీసుకున్నారు. ఇక మేమైతే ముందర ఉన్నాం ఇద్దరం. ఫైనల్లీ అయితే గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయింది. మా రూమ్కి అయితే వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు మళ్ళీ దర్శనం కోసం వద్దాం అనుకుంటున్నాం. సో చలో, కనబడేది గోపురం, రాజ గోపురం. మొత్తం అందరూ టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు అను క్యూట్ అని ఒకసారి ఎట్లా అనిపిస్తుంది చెప్పి ఎక్స్పీరియన్స్? అసలు గుడి గోడలు ఎంత పెద్దగా ఉన్నాయో. మళ్ళీ గుడి పైన మొత్తం నంది విగ్రహాలు. సో ఒక రెస్టారెంట్ నుంచి అయితే మేమైతే పార్సల్ తెచ్చుకున్నాం. టేస్ట్ అయితే మనీష్ యాదవ్ అడిగారు. బాగా ఎట్లుంది టేస్ట్? అరటాకు భోజనం. నిన్నైతే అసలు ఫుడ్డే లేదు. సో ఇవాళైతే ట్రై చేసాము. సో గాయస్, ఇప్పుడైతే మనం దర్శనంకి అయితే వెళ్తున్నాము. ఇంతసేపు గుడి క్లోజ్ ఉందని చెప్పి అయితే ఆగినాము. టైం వచ్చేసి 4 అవుతుంది. అందరం అయితే రెడీ అయ్యి నీట్గా అయితే గుడికి వెళ్తున్నాము. సో గాయస్, ఫైనల్ అయితే దర్శనం అయిపోయింది. దర్శనం కావడానికి అయితే 1.5 hour టైం పట్టింది. చాలా ఏమంటారు, మస్తు అయింది దర్శనం. ఎట్లా దర్శనం? సూపర్ అనుకో, చాలా బాగా అయిందండి దర్శనం. కొంచెం గట్టిగా చెప్పు. చాలా బాగా అయింది దర్శనం గైస్. చలో ఇక రూమ్కి అయితే పోయి చెక్అవుట్ చేయాలి. ఇక
పోనిచ్చుకోమ్మా. మేమైతే స్టార్ట్ అయినాము అండ్ మా ఫ్రెండ్స్ అందరూ అయితే వాళ్ళు పాండిచ్చేరికి వెళ్ళిపోయారు. నేను కరంగలిమాల కోసం అయితే పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నా. సో టెంపుల్కి పోవాలంటే నేను 2 స్టాప్స్ చేంజ్ కావాలన్నమాట. ఇప్పుడైతే బస్ అయితే ఎక్కిన మొత్తం 300 కిలోమీటర్స్ కవర్ చేసుకోవాలి. ఈ బస్ అయితే ఓన్లీ 195 కిలోమీటర్స్ ఏమో పోతుందంట. నేను అంటే టికెట్ ప్రైస్ కూడా 195 ఉంది. ఆడి నుంచి మళ్ళీ వేరే బస్ ఎక్కి మళ్ళీ ఆడిపోవాలి. బస్ అయితే బ్రేక్ కోసం ఆపింది. బ్రేక్ కోసం ఆపితే రెస్టారెంట్ దగ్గర నేనైతే ఇప్పుడు దోశ అయితే ట్రై అయిపోతున్నా. ఈ దోశ వచ్చేసి 50 రూపీస్ అంట, కానీ చాలా పెద్ద ఉంది దోశ.